got separated, the layer has gone away. That's got washed off, sir. Now the dislodged CC blocks and the damage to the plinth slabs parametric joints were observed as early as November 2019. That is the first damage report we have, sir. This negligence has left the barrage at risk of piping and potential progressive failure. So piping is when the water starts flowing from under the barrage, sir. This is pillar 18, sir. You'll see piping here. This is the water bubbling through the sand. There is water stored on the back side. It's coming from under the barrage pillar and bubbling up. And you will see this about 10 meters, 20 meters downstream also. This is also there in Anaram barrage we have seen, sir. మీడియా మిత్రులకి ఈ విజువల్ చూడండి. ఆ నీళ్ళు ఆ పిల్లర్ దాని కింది నుంచి పైకి వస్తున్నాయి. అవతల సైడ్ ఉన్న నీళ్ళు వచ్చేటప్పుడు see that big fountain పైకి వస్తున్న వాటర్. పెద్ద fountain there, sir. నేను గో బ్యాక్ yes sir to the pillar, Rajiv. yes sir. ఈ పిల్లర్ దగ్గర చూడండి, ఆ నీళ్ళు కింది నుంచి ఉబ్బికి వస్తున్నాయి. అంటే అవతల సైడ్ ఉండాల్సిన నీళ్ళు యువతలకి ఆ కింద మొత్తం పోవడం వల్ల, అంటే కింద ఏం బునాది ఏం లేదు దాన్ని ఆపడానికి. ఆ కింది నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి, దానికి కింది నుంచి లీక్ అయి పైకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే రేపు ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటేనే అట్లుంది. మొత్తం నీళ్లు నింపినాం అనుకోండి, అసలు ఏ పిల్లరు ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర చూపిస్తున్నాం కదా, టోటల్గా కింద బునాది అనేది గట్టిగా లేకపోవడం వల్ల నీళ్లు కింది నుంచి వస్తున్నాయి. ఇక్కడ కంట్రోల్ చేసి గేట్లు ఎత్తుతే వెళ్ళాల్సిన నీళ్లు భూమిలో నుంచి కింది నుంచి పైకి వచ్చి బయటికి పోతున్నాయి. ఓకే రాజీవ్, నెక్స్ట్. Now, sir, the department has issued multiple notices for repairs, sir. On 18/5/20, they have requested the L&T to come and... ఇంపార్టెంట్, కొంచెం నోట్ చేసుకోండి. అది 20లోనే 18/5/2020లోనే దీంట్లో ప్రాబ్లం ఉందని L&Tకి నోటీస్ ఇచ్చిండ్రు. 21లో నోటీస్ ఇచ్చిండ్రు, 22లో నోటీస్ ఇచ్చిండ్రు, 23లో ఈ డ్యామేజ్ వచ్చింది. అంటే మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది, మాకేం సంబంధం లేదు, మాకు ఇప్పుడు బాధ్యతనే లేదు అని L&T ఏదైతే చెప్తుందో, ఈ ప్రాజెక్టులో సమస్యలు ఉన్నాయని 18/5/2020లో డ్యామేజ్ ఉందని చెప్పి సీసీ బ్లాక్లో వేరింగ్ కోట్ వాట్లలో ప్రాబ్లం ఉందని రాసిండ్రు. 17/2/2021లో మళ్ళీ ప్రాబ్లం ఉంది, దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకి లెటర్ రాసిండ్రు. 6/4/2022లో మళ్ళీ ఈ ప్రాబ్లం ఉన్నదని లెటర్ రాసిండ్రు. లాస్ట్కు 28/4/2023 నాడు ఇది మొత్తం లేచిపోయి మొత్తం కుంగిపోయింది. అంటే ప్రభుత్వము ఇన్ని రోజులు 20లో మొదలైన డ్యామేజ్ 19లో కంప్లీట్ అయింది. అంటే ఇమ్మీడియట్గా 20లోనే ప్రాజెక్టు పూర్తి అయిన వెంబడే సమస్యలు మొదలైనవి. అధికారులు లెటర్లు రాసినా అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు మొత్తం కుంగిపోయి కూలిపోయే కాడికి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా మేము దిగిపోయినాం కాబట్టి మాకేం బాధ్యత లేదని కేసీఆర్ చెప్తున్నాడు, మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకేం సంబంధం లేదని L&T చెప్తుంది. కట్టిన సంస్థ, కట్టిపించిన పార్టీ రెండు ఇక మా కాలం చెల్లిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోయినాం, మేము ఇంటికి పోయినాం, ఇంకా మీ ఇష్టం మీ కర్మ అని చెప్తున్నారు. ఇది దీని సారాంశం. Sir, they are requesting repeatedly for CC block and wearing coat maintenance. They are asking for completion of the original works of the project also, which are lying pending. If you look at the 17-2 serial number 2, sir, it's restructuring CC blocks and wearing coat. Second is finishing of the original works, that is approach roads and maintenance bays, gantry cranes, lots of work. Originally, that was part of the contract, has not been done. Now, sir, there are contradictions to the agreement conditions. We have substantial completion certificate issued on 10/9/19, indicating the project had met the agreement conditions for quality and safety. Second, we have a completion certificate granted on 15/3/21, although the project was not completed. Performance securities amounting to 159 crores were released without addressing notices from the engineer in charge. Engineer in chief reported the defect liability period has begun on 29/2/20, which conflicts with the dates of the completion certificates. So it's a very hodgepodge, multiple certificates are being issued without any logic.